ఉగాది పండుగ శుభ సందర్భంగా నెల్లూరు జిల్లా ఉదయగిరి మండలం శకునాలపల్లిలో ఉదయగిరి జనసేన మండల కన్వీనర్ కల్లూరి సురేంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహిళలకు చీరలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉదయగిరి నియోజకవర్గ జనసేన సమన్వయకర్త కొట్టె వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఉగాది పండుగ సందర్భంగా మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని అట్టడుగు ప్రజల ఆశాజ్యోతి జనసేన పార్టీ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉదయగిరి మండల జనసేన కార్యదర్శి అల్లూరి రవీంద్ర, జనసేన వీర మహిళ ఏ సరిత, స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం, నా పేరు అల్లూరి రవీంద్ర, జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి, ఉదయగిరి నియోజకవర్గం. ఈరోజు ఉగాది తెలుగు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పేద ప్రజలకు అండగా నిలబడాలనే ఒక పిలుపు మేరకు ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలో పిఓసి సమన్వయకర్త అయినటువంటి కొట్టె వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో వారి సహకారంతో ఈరోజు ఉదయగిరి మండలం శకునాలపల్లి గ్రామంలో జనసేన పార్టీ మండలాధ్యక్షుడు సురేందర్ రెడ్డి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒక చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు జరిగింది. ఉగాది సందర్భంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనసేన పార్టీని గ్రామ స్థాయికి తీసుకెళ్ళాలి. ఏదైతే పేద ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ మేము అండగా ఉంటామని భరోసా కల్పించాలి అనే పిలుపు మేరకు ఈరోజు ప్రతి గ్రామానికి మేము మా జనసేన పార్టీ సేవలను తీసుకెళ్తూ ఉన్నాము. కొట్టె వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఉదయగిరి నియోజకవర్గానికి పిఓసిగా కొట్టె వెంకటేశ్వర గారు నియమించినప్పటి నుంచి కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు ఉదయగిరి నియోజకవర్గంలో చేయడం జరిగింది. ప్రతి 8 మండలాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా మేము జనసేన పార్టీని జనసేన జెండాని తీసుకెళ్ళాము వారి ఆధ్వర్యంలో. ఇదే విధంగా గతంలో కూడా మొన్న కూడా ఈ రంజాన్ సందర్భంగా సుమారు 110 కుటుంబాలకు రంజాన్ తోఫా అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు మేము పంచడం జరిగింది. అదే వారి స్ఫూర్తితో ఈరోజు కూడా ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో కూడా ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని అన్నగారి సహకారంతో నిర్వహిస్తూ ఉన్నాము. ఇదే క్రమంగా భవిష్యత్తులో కూడా ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో జనసేన పార్టీని తీసుకెళ్లి జనసేన పార్టీని ప్రతి గ్రామానికి చేరువేస్తూ పవన్ కళ్యాణ్ ఆశయాల సిద్ధాంతాలని ప్రజలకు తెలియపరుస్తూ జనసేన పార్టీని కూటమిని పార్టీల యొక్క ఉద్దేశాన్ని అందరికీ తెలియపరుస్తూ పార్టీని కొనసాగిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై జనసేన, జై హింద్. చాలా ప్రత్యేకమైనది. ఇన్ని రోజులు మేము ఒక 10 సంవత్సరాలు ఎంతో పోరాటం చేశాము. మేము ఎప్పుడు అధికారం లేకపోయినా మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూనే వచ్చాము. అధికారంలోకి వచ్చిన తర్వాత చేయడం మొదటి కార్యక్రమం. చాలా సంతోషంగా ఈ కార్యక్రమం మేము చూస్తున్నాము. ప్రతి ఒక్కరి ముఖాల్లో ఆనందం చూడాలనే ఉద్దేశంతోనే ఈ చీరల పంపిణీ అనే కార్యక్రమం చేస్తున్నాం. ఇది చాలా చిన్న కార్యక్రమం. ఫ్యూచర్లో చాలా మంచి కార్యక్రమాలు, పెద్ద కార్యక్రమం చేయబోతున్నాము. ఈ మా కూటమి ప్రభుత్వానికి 100% స్ట్రైక్ రేట్ ఇవ్వడానికి కారణమైన ప్రతి ఒక్క గ్రామ ప్రజలకు కానీ మండల నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి మేము హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాము. దాంతోపాటు ఉగాది శుభాకాంక్షలు కూడా చెప్తున్నాము. ఓటు వేసిన ప్రతి ఒక్కరికి, ఓటు వేయని ప్రతి ఒక్కరికి జనసేన ఎప్పుడు అండగా ఉంటుంది. మా జనసేన యొక్క ముఖ్య ఉద్దేశము ఓటు వేసేంత వరకు రాజకీయం చేయాలి. ఓటు వేసి అయిపోయిన తర్వాత రాజకీయం చేయకూడదు. అందులో భాగంగానే జన సైనికులకి కానీ మిగతా వాళ్ళకి కానీ మేమందరం భరోసాగా ఉంటాము. కష్టం ఎవరు ఎక్కడ ఉన్నా కానీ జనసేన అక్కడ పార్టీ ఉంటుంది. కష్టానికి అండగా నిలిచే పార్టీ జనసేన పార్టీ. మేము ఆ పార్టీ యొక్క ఉద్దేశాలతోనే మేము ముందుకు పోతున్నాము. సో మేము ఫైనల్గా మేము చెప్పేది ఏం లేదు. ఇక్కడ ఈ మాకు ఓటు వేసిన ప్రతి ఒక్కరికి మేము మనసులో గుర్తుపెట్టుకొని అందులో చిన్నగా పవన్ కళ్యాణ్ యొక్క కోరిక మేరకి, అలాంటి ఆలోచనల మేరకి ఈ చిన్న కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహకారం అందించినట్టు కొట్టె వెంకటేశ్వర గారికి మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకున్నాం. సురేందర్ రెడ్డి, ఉదయగిరి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జిని. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు కులాలను కలిపే విధానంలో భాగంగా మొన్న వరికుంటపాడు మండలంలోని తోఫా ముస్లింల కోసం ఆ కార్యక్రమం చేయడం జరిగింది. అందులో భాగంగా హిందువుల కోసం ఇక్కడ ఉగాది సందర్భంగా ఇక్కడ చీరల పంపిణీ కార్యక్రమం చేయాలని కొట్టె వెంకటేశ్వర గారి సహకారంతో అల్లూరి రవీంద్ర మేమందరం కలిసి ఇక్కడ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. జనసేన అధినేత శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆశయాలతో ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి మండలంలో శకునాలవారిపల్లిలో ఇక్కడ ఉన్నటువంటి జనసైనికులు ఉదయగిరి మండల అధ్యక్షులు సురేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాబోయే ఉగాది మా జనసేన 100% స్ట్రైక్ రేట్ సాధించిన తర్వాత వచ్చే మొట్టమొదటి ఉగాది సందర్భంగా మా పవన్ కళ్యాణ్ గారు అష్టైశ్వర్య ఆయురారోగ్యాలతో
ఆయన అనుకున్నవన్నీ కూడా సాధించాలని చెప్పనని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఉదయగిరి నియోజకవర్గంలోని 8 మండలాల్లో ఉగాది పర్వదినాన్ని పేదలందరూ కూడా చాలా ఆనందంగా జరుపుకోవాలని చెప్పనని చీరల పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా ఈరోజు ఇక్కడ సిగ్నాలపల్లిలో వీరందరూ కూడా సురేందర్ గారి ఆధ్వర్యంలో అలాగే రవి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం విజయవంతం చేసిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఉగాది శుభాకాంక్షలు ప్రత్యేకంగా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేసుకుంటూ కూటమి ప్రభుత్వంలో అందరూ కూడా సుఖశాంతులతో ఉండాలని చెప్పనని ప్రతి ఒక్కరు కూడా బిలో ప్రాపర్టీ లైన్ అంటే అట్టడుగుతున్న ప్రతి ఒక్క ప్రజలు కూడా ఉన్నత శిఖరాల్లో ఉండాలనేదే మా అధినేత పవన్ కళ్యాణ్ గారి ఆశయం. కాబట్టి అది ఎప్పుడు త్వరలో నెరవేరాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జనసేన. మా కళ్యాణ్ గారి ఆశయాలను పుణిపుచ్చుకొని ఇక్కడున్న ఉదయగిరిలో ఉన్న జన సైనికుల సహకారంతో మొన్న రంజాన్ తోఫా ఇవ్వడం, ప్రతి దగ్గర రంజాన్ తోఫా ఇవ్వడం, అలాగే ఎక్కడైనా కానీ ఎక్కడ పేదలు ఉన్నా కానీ వేసవి తాపం కోసం నీటి సరఫరా ఏదైనా కానీ మా వంతు మా సేవా కార్యక్రమాలు ఎప్పుడు ముందుంటాం. దానిలో భాగంగా ఈరోజు ఈ ఉగాది పండుగను పురస్కరించుకుని పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం ఉదయగిరి నియోజకవర్గంలో మొట్టమొదట చేయడం కూడా మాకు ఎంతో గర్వంగా ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి కోసంగా ఎప్పుడు కూడా జనసేన పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ముందుంటామని చెప్పి ఈ విధంగా కళ్యాణ్ గారి ఆశయాలని ఉదయగిరి నియోజకవర్గం అట్టడుగు గ్రామాలకు తీసుకెళ్లడమే నా ముఖ్య ఉద్దేశం. దానిలో భాగంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా, వాళ్ళకి భద్రత ఇవ్వాల్సిన బాధ్యత కూడా నాకుంది. ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడు కూడా ఫోన్ చేస్తే అందుబాటులో ఉండే విధంగా నేను కానీ మాకు సంబంధించిన జిల్లా నాయకులు రవీంద్ర, నా పేరు కొట్టే వెంకటేశ్వర్లు, ఉదయగిరి సమన్వయకర్తగా ఉన్నాను. ఇట్లా మేమందరం కూడా మండలాధ్యక్షులు కానీ వీళ్ళందరూ కూడా ప్రతి ఒక్క గ్రామంలో ఉన్న జన సైనికులకు అండగా ఉండే విధంగా త్వరలో పార్టీని కూడా మా గాజు గ్లాస్ గుర్తును కూడా గ్రామ స్థాయిలో ప్రతి ఒక్క దగ్గర కూడా అట్టడుగు గ్రామాల్లో కూడా తీసుకుని వెళ్ళి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అయితేనేమి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీని ఇంకా ఉత్తేజపరిచే విధంగా కూటమి ప్రభుత్వాన్ని ఉత్తేజపరిచే విధంగా ముందుకు పోతామని చెప్పని తెలియదు. నా పేరు సరిత, ఉదయగిరి నియోజకవర్గం వీరమైలని. ఇంతకుముందు అన్నగారు వీళ్ళంతా చెప్పినట్టుగా మా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల మీదకు ప్రతి ఒక్కటి మేము అందరికీ అనుకూలంగా వాళ్ళకి దగ్గరగా చేరువుగా కావాలనేసి ప్రతి ఒక్కటి కార్యక్రమాలు చేస్తున్నాము. మన అన్నగారు రంజాన్ తోఫా చేశారు. ఈరోజు కొట్ట వెంకటేశ్వర అన్నగారు సురేంద్రారెడ్డి గారు ఈరోజు సత్యనారాయణలో చీరల పంపిణీ ఉగాది కానుకగా చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు. అలాగే రవీంద్ర, మేమందరం కలిసి ఈ కార్యక్రమానికి జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉన్నది. ఈ కార్యక్రమానికి నన్ను కూడా పిలిచినందుకు నాకు సంతోషంగా ఉన్నది. ఉద్దేశం అంటే మా పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరికి అందరికీ అనుకూలంగా అందుబాటులో ఉండాలన్నది ఆయన ఉద్దేశము. దానికి మేము అన్నిటికీ అనుకూలంగా ఉంటామని, ప్రతి ఒక్కరికి దగ్గరగా ఉంటామనేసి ఉద్దేశం.